అందరికీ నమస్కారం. ఒక దేశానికి నిజమైన బలం ఏంటి? భారీ భవనాల, అత్యాధునిక టెక్నాలజీనా, అపారమైన సంపదన? కాదు. దేశ యువతే దేశానికి అసలైన బలం. ఎందుకంటే ఈరోజు యువతగా ఉన్నవాళ్ళే రేపటి ఉద్యోగులు, రేపటి శాస్త్రవేత్తలు, రేపటి నాయకులు, రేపటి ఉపాధ్యాయులు, రేపటి పారిశ్రామికవేత్తలు. అంటే రేపటి దేశాన్ని నిర్మించేది ఈరోజు యువతే. అందుకే ప్రతి సంవత్సరం ఆగస్టు 12న అంతర్జాతీయ యువజన దినోత్సవం, ఇంటర్నేషనల్ యూత్ డేగా జరుపుకుంటాం. కానీ అసలు ఈరోజు ఎందుకు ప్రారంభమైంది? దీని వెనుక ఉన్న కథ ఏంటి? మన యువతకు ఈరోజు మనం చెప్పే సందేశం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం. అంతర్జాతీయ యువజన దినోత్సవం అంటే ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించడం, యువతకు సమాన అవకాశాలు కల్పించడం, వారి సామర్థ్యాన్ని గుర్తించడం, సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువత పాత్రను ప్రోత్సహించడం, ఇవన్నీ ప్రదేశాన ఉద్దేశాలతో ఆగస్టు 12ను అంతర్జాతీయ యువజన దినోత్సవంగా పాటిస్తున్నారు. ఐక్యరాజ్య సమితి 1999లో ఆగస్టు 12ను ఇంటర్నేషనల్ యూత్ డేగా ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలతో నిర్వహిస్తున్నారు. యువత ఎందుకు అంత ముఖ్యమైనది? ఒక్కసారి మన చుట్టూ చూడండి. మనకు కనిపించే కొత్త ఆవిష్కరణలో, కొత్త వ్యాపార ఆలోచనల్లో, టెక్నాలజీలో, క్రీడల్లో, విద్యారంగంలో, సినిమా రంగంలో, మీడియా, కళల్లో యువత పాత్ర ఎంతో పెద్దది. ఒక యువకుడి దగ్గర ఒక మంచి ఆలోచన ఉంటే ఆ ఆలోచనతో ఒక కంపెనీగా మారవచ్చు, ఒక ఆవిష్కరణగా మారవచ్చు, వేలాది మంది ఉద్యోగాలు కల్పించవచ్చు. అంటే ఒక యువకుడి ఆలోచన ఒక సమాజ భవిష్యత్తును మార్చగలదు. కానీ యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ఇది మరోవైపు ముఖ్యమైన విషయం. ఈరోజు యువతలో చాలామంది ఉద్యోగాల కోసం పోరాడుతున్నారు. కొంతమంది సరైన విద్య మరియు నైపుణ్యాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇంకొందరు పోటీ ప్రపంచంలో వెనుకపడిపోతున్నామనే భయంతో ఒత్తిడికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో ఇతరుల విజయాలను చూసి నేను ఎందుకు ఇలా లేనే అని తమను తాము ప్రశ్నించుకునే యువత కూడా ఉన్నారు ఇప్పుడు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో కనిపించే ఒకరి విజయాన్ని మీ జీవితంలోని కష్టాలతో పోల్చకండి. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరు. ఎవరో 20 ఏళ్ళకే విజయం సాధించవచ్చు, మరొకరు 30 ఏళ్లకు సాధించవచ్చు, ఇంకొకరు 40 ఏళ్లకు సాధించవచ్చు. అందుకే మీ ప్రయాణాన్ని మీరు నమ్మండి. యువతకు ఒక చిన్న సందేశం. ప్రియమైన యువత, మీ దగ్గర ఇప్పుడు డబ్బు లేకపోవచ్చు, అవకాశాలు తక్కువగా ఉండవచ్చు, మిమ్మల్ని నమ్మే వాళ్ళు కూడా తక్కువగా ఉండవచ్చు, నో ప్రాబ్లం. కానీ మీ మీద మీకు నమ్మకం ఉంటే చాలు. ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోండి, మీ నైపుణ్యాలను పెంచండి, మీ సమయాన్ని విలువైనదిగా ఉపయోగించుకోండి. అంతేకాని వైఫల్యాలను చూసి భయపడకండి. ఎందుకంటే వైఫల్యం అంటే మీరు ఓడిపోయారని కాదు, మీరు ఇంకా నేర్చుకోవాల్సింది ఉందని అర్థం. ఎవరైనా మిమ్మల్ని తక్కువగా చూసినా, మీ కలలు చిన్నవిగా భావించినా మీరు మాత్రం మీ లక్ష్యాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే ఈరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టం రేపు మీ విజయగాథలో అధ్యాయం కావచ్చు. మన భారతదేశం ప్రపంచంలోనే అత్యంత యువ జనాభా కలిగిన దేశాల్లో ఒకటి. ఇది మనకు ఒక గొప్ప అవకాశం. మన యువతకు సరైన విద్య, సరైన నైపుణ్యాలు, సరైన అవకాశాలు, సరైన మార్గదర్శకత్వం లభిస్తే భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందగలదు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడటమే కాకుండా ఉద్యోగాలు సృష్టించే స్థాయికి ఎదగాలి. స్టార్టప్లు ప్రారంభించాలి, కొత్త ఆలోచనలు తీసుకురావాలి, గ్రామీణ ప్రాంతాల సమస్యలకు పరిష్కారాలు కనుగొనాలి, టెక్నాలజీని మంచి పనులకు ఉపయోగించాలి. ముఖ్యంగా దేశం కోసం ఆలోచించాలి. యువత అంటే కేవలం వయస్సు మాత్రమే కాదు. ఇక్కడ ఒక విషయం ప్రత్యేకంగా చెప్పాలి. యువత అంటే కేవలం ఒక వయస్సు కాదండి, కొత్తగా ఆలోచించే మనస్తత్వం,
నేర్చుకోవాలనే ఆసక్తి, మార్పు తీసుకురావాలనే ధైర్యం, ఇవే నిజమైన యువత లక్షణాలు. వయస్సు పెరిగినా కొత్తగా నేర్చుకోవాలన్న తపన ఉంటే, మార్పును స్వీకరించే ధైర్యం ఉంటే, మనసులో ఎప్పటికీ యువతగానే ఉండవచ్చు. ఈరోజు మనం ఏం చేయాలని తెలుసుకుందాం. ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఒక చిన్న నిర్ణయం తీసుకుందాం. రోజుకు కనీసం కొంత సమయం కొత్త విషయం నేర్చుకోవడానికి కేటాయిద్దాం. మన ఫోన్ను కేవలం వినోదం కోసం కాకుండా మన ఎదుగుదలకు కూడా ఉపయోగిద్దాం. మన ప్రతిభను గుర్తిద్దాం. మనలోని భయాన్ని జయిద్దాం. మన తల్లిదండ్రుల కలలను గౌరవిద్దాం. మన దేశం కోసం మన వంతు బాధ్యతను నిర్వర్తిద్దాం. చివరిగా ఒక మాట, యువత మారితే కుటుంబం మారుతుంది, కుటుంబం మారితే సమాజం మారుతుంది, సమాజం మారితే దేశం మారుతుంది. కాబట్టి మీరు ఒక యువకుడైతే మీ మీద నమ్మకం పెట్టుకోండి, మీ కలలను నమ్మండి, కష్టపడండి, వైఫల్యాలను చూసి బాధపడకండి. ఎందుకంటే మీ చేతుల్లో కేవలం మీ భవిష్యత్తు మాత్రమే కాదు, మన దేశ భవిష్యత్తు కూడా ఉంది. ఈ అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోని ప్రతి యువతకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ కలలు నిజం కావాలి, మీ ప్రయత్నాలు విజయంగా మారాలి. మీ విజయంలో మన దేశం మరింత ముందుకు వెళ్ళాలి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన ఉపయోగకరమైన తెలుగు సమాచార వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.